అందరికీ నమస్కారం అండి. ఇంట్లో పూజా గదిలో శివలింగం పెట్టుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. శివలింగాల ఎత్తు చాలా చిన్నదిగా ఉండాలి. పెద్దగా ఉన్న శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోకూడదు. శివలింగాన్ని ప్రతిరోజు పూజ చేయలేని వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. కేవలము శివలింగాన్ని పూజా గదిలో మాత్రమే ప్రతిష్ఠించాలని శివపురాణంలో చెప్పబడింది. కైలాస పర్వతము మహాదేవుని నివాసము. అది ఉత్తర దిశలో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. శివలింగము ఇంట్లో ఉన్న ఆలయంలో ఉన్న దాని బలిపీఠము అంటే నీటి ప్రదేశము ఎప్పుడూ కూడా ఉత్తరం వైపునే ఉండాలి. శివలింగం నుంచి ఎప్పుడూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన శివలింగం పైన ప్రతిరోజు నీటి ప్రవాహం ఉండాలి. కొందరు వారానికి ఒకసారి శివలింగాన్ని నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు. అలా గనక చేస్తే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. పూజా గదిలో శివలింగం ఉన్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగ పరిమాణము చాలా చిన్నదిగా ఉండాలి. మీ బొటనవేలు పరిమాణం కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. ఎక్కువ ఎత్తు శివలింగం గనక ఉన్నట్లయితే ప్రతిరోజు దానిని అభిషేకం చేయడంతో పాటు మహానైవేద్యాన్ని కూడా పెట్టాలి. ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 సమయాలలో కూడా శివలింగాన్ని పూజించాలి. ప్రతిరోజు పూజ చేయడానికి కుదరని వారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజ చేయాలి అని అనుకునేవారు తప్పనిసరిగా ఈ నియమాలన్నీ పాటించి పెట్టుకోవాలి. అలా నియమాలు పాటించడానికి కుదరదని అనుకునేవారు ఇంట్లో శివలింగం పెట్టుకోకపోవటమే మంచిది.